గౌరీశంకర్ గారితో మాట్లాడతాం. గౌరీశంకర్ గారు చెప్పండి, ఏమిటి తెలంగాణ కాంగ్రెస్లో గతంలో మనం కాంగ్రెస్ రాజకీయాలు చూసాం, మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ అవుతున్నట్లుగా ఉందా? మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆ తర్వాత చెన్నారెడ్డి, సరే జగన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, ఇంకా ఆదిలాబాద్లో గొడవ, ఇట్లా రకరకాల చోట్ల మన ఈ మధ్య తుంగతుర్తి, ఇవన్నీ చూస్తూ ఉంటే మెల్లగా అసమ్మతిగాళం పెరుగుతున్నట్ల. ఏమిటి కొండా సురేఖ గారి కుమార్తె ధైర్యం ఏమిటి? రెండు, ఆవిడ ఆరోపణ చేస్తే సురేఖ గారికి ఎందుకు నోటీస్ ఇచ్చారు గౌరీశంకర్? ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా అవుతుందంటే మన పాత కాంగ్రెస్ ఈ కొత్త కాంగ్రెస్ కొంచెం తేడా వచ్చేసింది. అంటే పాత కాంగ్రెస్ ఓల్డ్ మన విఎన్ మత్రావు బ్యాచ్ వాళ్ళు ఇంకా సీనియర్స్ అంతా చాలా మంది ఒకవైపు అయిపోయారు. అండ్ ఇప్పుడు కొత్తగా వీళ్ళు పార్టీలో జాయిన్ అయినాక చాలా రోజులు అయినాయి, ఆయన కూడా కొత్త రకమైన వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, కానీ వాళ్ళు డామినేషన్ ఎక్కువ ఉందని కాంగ్రెస్ సీనియర్ లీడర్. వేరే పార్టీ అనే కానీ డైరెక్ట్ గా వాళ్ళు తెలుగుదేశం నుంచే వచ్చిన వాళ్ళదే డామినేషన్. తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు రకరకాలు. కానీ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఎక్కువ, అండ్ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంది, మాకు మొత్తం సైడ్ లైన్ చేశారు. జనరల్ గా ఏ సీనియర్ కాంగ్రెస్ లీడర్ కూడా మాట్లాడినా కూడా ఇదే చెప్తా ఉంటారు, అన్న మాకేం లేదు, మాకు మా ఇంటర్ లేరు, 4-5 కలిసి నడిపిస్తున్నారు అని. అంటే అదే కాంగ్రెస్ పార్టీ కల్చరే, మొదటి నుంచి అదే ఉంటారు. అంటే హైకమాండ్ ఒకటి, హైకమాండ్ సుప్రీం, హైకమాండ్ కి వ్యతిరేకంగా మాట్లాడారు. జనరల్ గా కాంగ్రెస్ రూల్ ఏంటంటే ఎవరైనా తిట్టవచ్చు, ముఖ్యమంత్రిని తిట్టవచ్చు, ఎవరైనా తిట్టవచ్చు, ఎక్సెప్ట్ గాంధీ ఫ్యామిలీని ఒక్కటి ముట్టుకోవద్దు. ఆ కల్చర్ నడుస్తూ ఉంది. ఇప్పుడు అదే కల్చర్ లో ఇప్పుడు కొండ సురేఖ ఫ్యామిలీది ఏదే గొడవ నడుస్తూ ఉంది. అంటే వీళ్ళు ముందే దస్తి వేసి పెట్టారు, తెలంగాణలో భాషలో అంటే దస్తి ముందే ఖర్చు వేసి పెట్టారు, ఒక్కో సీట్ మనం ఇక్కడ కంటెస్ట్ చేసుకోవాలని. ఇప్పుడు కొండ సురేఖ గారు ఆల్రెడీ ఇంతకు ముందు తను శాంపేట కానీ పరకాల కానీ కంటెస్ట్ చేసింది. తను కొండ మురళి గారికి ఎమ్మెల్సీ ఇస్తా అన్నది ఇవ్వలేదని అది కూడా కోపం ఉంది తనకు. కానీ అన్యూజువల్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇంకా ఎలక్షన్ చాలా టైం ఉంది, అయినా కూడా ముఖ్యమంత్రి గారు సడన్ గా రేవు ప్రకాష్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడ కంటెస్ట్ చేస్తారు, మీరు ఆశీర్వాదం ఇవ్వాలి. క్వైట్ అన్యూజువల్, కాంగ్రెస్ పార్టీలో జనరల్లీ ఇలాగా జరగదు, ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ హైకమాండ్ సీట్స్ డిక్లేర్ చేస్తుంది. అదే రేవు ప్రకాష్ రెడ్డి గారికి ముందే రిక్వెస్ట్ చేశారా ఏంటి ఎందుకంటే సుష్మిత గారు డిమాండ్ చేస్తుంది కంటెస్ట్ చేస్తారని, కొంచెం ముందే చెక్ చేస్తే బాగుంటుందని గిట్లా రిక్వెస్ట్ చేసాను, అనౌన్స్ చేశారు తెలుగు. కానీ కాంగ్రెస్ మాత్రం ఇది క్వైట్ అన్యూజువల్, అంటే అనౌన్స్ ముందే సీట్ రేవు ప్రకాష్ రెడ్డి గారు కంటెస్ట్ చేశారు అన్నట్టు మాత్రం అన్యూజువల్. యాక్చువల్లీ వీళ్ళకి ఫ్యామిలీ ప్లాన్ చేసుకున్నారు, ముందే సుష్మిత గారు కంటెస్ట్ చేయాలా ఇక్కడ అనుకుని వాళ్ళు డిసైడ్ చేసినట్టుంది. తను ఆల్రెడీ నిన్న కూడా చెప్పింది, నాకు సీట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా నేను పోటీ చేస్తున్నాను. చూడాలి అక్కడ వాళ్ళు వరంగల్ పాలిటిక్స్ ఎట్లా ఉంటుంది, రేపొద్దున నిజంగా ఆమెకి అంత వెయిట్ ఉంటుందా లేదా, మన రేవు ప్రకాష్ రెడ్డి గారికి గెలిపిస్తారా చూడాలి ప్రజలు. అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిది ఒక వివాదం, ఇట్లా వరుసనే వివాదాలు రావటం వల్ల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని వీక్ చేయగలుగుతారా వీళ్ళు, లేక రేవంత్ రెడ్డి ఇంకా బలపడే అవకాశం ఉందా? రెండు, ఈ అసమ్మతి స్వరాన్ని కట్ చేయడం కోసం ఒకవేళ ఇప్పుడు కొండా సురేఖ గారి మంత్రి పదవి కూడా ఏమన్నా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్ గా ఉంటుందండి. ఓపెన్ ఇప్పుడు రేపు పొద్దున కొండా సురేఖ గారు ఏం చెప్తారు, మా అమ్మ ఏదో ఆవేశంలో తను బాధపడ్డదని కోపంలో చెప్పింది. ఇంతకు ముందు కూడా తను ఎన్నో కాంట్రవర్సీ లో ఉంది కదా కొండా సురేఖ గారు. మన పార్టీగా ఫిల్మ్ యాక్టర్ అక్కినేని నాగార్జున కేసులో సమంత దాంట్లో కామెంట్స్ లో ఉన్నారు, రకరకాల తను కామెంట్ చేశాను. రేపు పొద్దున హైకమాండ్ డిసిప్లిన్ ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేశారో ఆమె కాకుండా వాళ్ళ మదర్ కి కొండా సురేఖ గారికి నోటీస్ పంపించారు డిసిప్లినరీ కమిటీ నుంచి. ఏంటంటే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. తనే ఎక్స్ప్రెషన్, మా అమ్మాయి ఏదో ఆవేశంలో మాట్లాడింది, తన ఉద్దేశం కాదు. ఇంతకు ముందు కూడా అదే కామెంట్ చేశారు, మళ్ళీ ముఖ్యమంత్రిని కలిశారు, ఫ్యామిలీ మొత్తం కలిసేసి కాంప్రమైజ్ చేసుకుని రేపు పొద్దున ఇది కూడా కాంప్రమైజ్ అవుతుందా చెప్పలేము. అప్పుడు పిఏ కూడా అట్లాగే చేశారు కదా, పిఏ ఇష్యూ వచ్చినప్పుడు అలాగే చేశారు. మళ్ళీ వెళ్ళి ఎంటైర్ ఫ్యామిలీ వెళ్ళి కలిసేశారు. అంతా సర్ది మనకి ఏం లేదు సార్, మాకు అంతా కలిసే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఒకటి అంటే మొదలైంది. ఓవరాల్ గా కాంగ్రెస్ మీద ఓవరాల్ గా కాంగ్రెస్ ని బాగా డ్యామేజ్ చేస్తుందా తెలంగాణలో? అంత లేదండి, కాంగ్రెస్ పార్టీలో ఇది పెద్ద కొత్తగా ఏం కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ తిట్టిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ బయట వెళ్ళిపోయిన వాళ్ళు, మళ్ళీ వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కాంగ్రెస్ పార్టీని అదే చెప్తాను కదా, కాంగ్రెస్ పార్టీలో హైలో
ఎక్సెప్ట్ గాంధీ ఫ్యామిలీని తిట్టకుండా ఉంటే చాలు. ఏ ముఖ్యమంత్రిని తిట్టవచ్చు, ఎవరైనా ఏ లీడర్ అని తిట్టి నడిపిస్తా ఉన్నారు. అల్టిమేట్లీ హైకమాండ్ విల్ టేక్ ఎ అంటే డిసిషన్. తెలుగుదేశం చంద్రబాబు గారే ఇక్కడ ఈ ఆధిపత్య ధోరణి నడుపుతోంది అనే విమర్శ వీళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు కదా. దాని తగ్గట్టుగానే ఇందాక చూసాం శిల్పారామాన్ని కూడా, శిల్పారామం చెన్నారెడ్డి గారి టైంలో వస్తే అది చంద్రబాబు గారు పెట్టారని ఎందుకు ఇట్లా రేవంత్ రెడ్డి గారు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారా, పొరపాటు మాట్లాడారా, ఎట్లా అట్లా ఎన్టీఆర్ లేదా బీజేపీ క్షుద్ర పూజలని ఇట్లాంటివన్నీ మాట్లాడడం ద్వారా కొంత నష్టపోట్లా? డిఫరెంట్ గా డ్యామేజ్ అవుతుంది. క్వైట్ అన్యూజువల్ ఇది. కాంగ్రెస్ పార్టీలో జనరలీ గాంధీ ఫ్యామిలీ తప్ప వేరే గురించి మాట్లాడారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే బికాస్ కొంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా డెఫినెట్ గా వాళ్ళు అదే మా లీడర్ ఎన్టీ రామారావు చేశారు. ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం పెట్టారు. డెఫినెట్ గా చాలా కాంట్రవర్సీ. చాలా మంది అన్నది ఆల్రెడీ విగ్రహం ఉంది, ఇక్కడ సమాధి ఉంది ఎన్టీ రామారావు. మన తెలంగాణ లీడర్లు, మన లీడర్స్ అది ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పెట్టారు? పెట్టాలి కదా. ఇక్కడ కూడా గద్దర్ గారి అంత గొప్ప వ్యక్తి అని అన్నప్పుడు గద్దర్ గారి స్టాచ్యూ గారు కానీ, ఇంకా మన చెన్నారెడ్డి గారి స్టాచ్యూ కానీ, టీవీ నరసింహారావు గారి స్టాచ్యూస్ కానీ ఇలాంటి కూడా అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో పెడితే బాగుంటుంది కదా అని డెఫినెట్ గా టాపిక్ వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ తెచ్చి పెట్టాలంటే డెఫినెట్ మీరు ఇప్పటికీ ఇంకా పెత్తనం చేస్తున్నారు అంటే ఒక ఇదైతే స్ప్రెడ్ అవుతా ఉంది. మళ్ళీ ఇది స్టార్ట్ అవుతుంది. డెఫినెట్ గా అవుతుంది ఇది. ఎందుకంటే క్వైట్ అన్యూజువల్ గా ఉంది ఇదంతా. ఇంకోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రేజ్ చేస్తామంటే నేచురల్లీ అంటారు కదా, ఇంకా తెలుగుదేశం పార్టీని ప్రేజ్ చేస్తారు అంటారు కదా. పైగా చెన్నారెడ్డి గారు తీసుకొస్తే దాన్ని వేరే వాళ్ళకి క్రెడిట్ ఇస్తే కూడా చూడటానికి కూడా అంత బాగుండదు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే అది బేసిక్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన కాంగ్రెస్ పార్టీలో కూడా ఎట్లా అంటే వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్ కూడా వాళ్ళు చెప్పుకోలేదు. ఇప్పుడు 1992లో నేతృత్వ జనార్దన్ రెడ్డి గారు మన హైటెక్ సిటీ ఫౌండేషన్ స్టోన్ వేశారు. అసలు దాని గురించి ఊసే ఉండేది. అది పాపం ఆయన గురించి ఎవరు పట్టించుకోరు. అప్పుడు రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ అప్పుడు టెక్నాలజీస్ తెచ్చేసి రాజీవ్ గాంధీ బూస్ట్ ఇచ్చారు మన ఐటీ సెక్టర్స్ కి. కరెక్ట్. పాపం రాజీవ్ గాంధీ ఎక్కడ పోయారు కానీ రాజీవ్ గాంధీ పేరు రాదు మనకి ఎప్పుడు జనార్దన్ రెడ్డి గారు. అంటే ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ. ఒక బిల్డింగ్ కట్టినందుకు అభినందించు, దాని వరకు తప్పులేదు. కానీ మొత్తం నగరాన్ని నేను కట్టానంటే కూడా కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి అయ్యేసరికి చూడటానికి కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది కదా. ఇబ్బంది ఉంటుంది. 490 సంవత్సరాల నుంచి మనకు హైదరాబాద్ సిటీ పెరుగుతా ఉంది. కులీ కుతుబ్ షా 1591 ఫౌండేషన్. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కానీ అమరావతి ఓవర్ నైట్ గా డెవలప్ కాదు. ఇట్ విల్ టేక్ సర్టన్లీ టైం. కానీ హైదరాబాద్ కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ఏదో కాంట్రిబ్యూషన్ చేశారు. ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కానీ కొంతమంది క్లెయిమ్ చేసుకుంటే దాన్ని మనం కౌంటర్ చేసి ఏం చేస్తాం. ఇంకా వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇప్పుడు నిన్నటి ఎపిసోడ్ లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే నిన్న ఈవినింగ్ ఎల్లో మీడియాలో తెగ బాధపడిపోతారు కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ కదా ఇట్లాంటి కామెంట్స్ అనేది. మంచి పాయింట్ చెప్పారు. ఇవాళ ఎల్లో మీడియా అన్నారు కదా, ఈనాడు ఆంధ్రజ్యోతి అమ్మాయి పేరు అయితే సుస్మిత గారు చేసిన వ్యాఖ్యలకి అసలు ఎక్కడో లోపలికి వేస్తారు కానీ ప్రాధాన్యత ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. మంచి అబ్జర్వేషన్ ఏమి చెప్పింది. ఇంకోటి రెండు సార్, ఇప్పుడు సుస్మిత గారి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఈ ఒక్క స్కామే కాదు ఇంకా చాలా ఉన్నాయి బయట పెడతా ఉంటుంది. బయట పెడితే జనాలలో హీరో అవుతుంది ఆమె. ఇక రెండోసారి ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనేది వీళ్ళకి కూడా అర్హత లేదు. ఎందుకంటే వీళ్ళ రాజకీయ ప్రస్థానం మొదలైంది తెలుగుదేశంలో, దాని తర్వాత కాంగ్రెస్ లో వేరు, మళ్ళీ వైఎస్ఆర్సీపీలో వేరు, మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చారు, మళ్ళీ బీఆర్ఎస్ లో వేరు, మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ నిజంగా ఊళ్ళల్లో అట్లాగే మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా పార్టీల గురించి మాట్లాడుతున్నారు. ఆయన బీజేపీలోకి వెళ్ళి వచ్చాడు కదా. అదే ఇంకో చిన్న కామెడీ ఏంటంటే సార్, ఈ నోటీసులు ఇవ్వటం, ఈ నోటీసులు ఈమెకే 3వ సారో 4వ సారో అనుకుంటా పనిగా ఈమెకి ఇస్తే బాగుండదని చెన్నారెడ్డి గారు కూడా ఇచ్చారు. ఇచ్చిన నోటీసుల మీద వాళ్ళ రిప్లై ఏంది, తీసుకున్న యాక్షన్ ఏంది ఎవరికి అర్థం కాదు. రైట్, వాళ్ళ బాధలు వాళ్ళే. మరి ఇప్పుడు ఆవిడ బీసీ నాయకురాలు, బాగా పవర్ఫుల్, జిల్లాలో కాస్త పవర్ఫుల్గా ఉన్నటువంటి కుటుంబం కదా. సో న్యాచురల్లీ వాళ్ళ ఇబ్బంది వాళ్ళది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు. అలాగే గౌరీశంకర్ గారు ధన్యవాదాలు తెలంగాణ ఇష్యూకి సంబంధించి మీ విశ్లేషణ అందించినందుకు. ఇక